అందముందని మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళామంటే రేపు ఇబ్బంది పడాల్సింది ఎవరో చెప్పాలి. ఎవరో తల్లిదండ్రులు మీరి, తల్లిదండ్రులు దాటి ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. వాక్యంలో రాయబడింది, తల్లిదండ్రుల్ని మీరిన వారు, వారికి ఎదురు తిరిగిన వారు, వారిని కొట్టిన వారు, వారిని దూషించిన వారు లైఫ్లో బాగుపడ్డ చరిత్ర అయితే బైబిల్ కూడా చెప్తుంది, బాగుపడ్డ చరిత్రే లేదు. సామెతల్లో సొలొమోను భక్తుడు చెప్పాడు, లోయ కాకులు వచ్చి వారు కళ్ళు పీకేస్తాయంట. ఏ కాకులు వచ్చి గద్దలో అన్నాడు, వచ్చి కళ్ళు పీక్కుని వెళ్తాయంట. అంత స్పష్టంగా చెప్పాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా నడవాలి తల్లిదండ్రులు బట్టి, తల్లిదండ్రులకి విధేయులు ఉండాలని వాక్యం స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు. ఎవరినంట? మీ తల్లిని మీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఏమవడానికంట? మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించాలి. కొట్టమని చెప్పలేదు, ఎదురు జరగమని చెప్పలేదు, గొడవడమని చెప్పలేదు, తగాదాడమని చెప్పలేదు. నిశ్చయముగా తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? మనము విధేయులుగా ఉండాలి. నిశ్చయముగా మనకు మేలు కలగాలంటే, మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే ఏంటి? వారి మాటకి మనం విలువ ఇవ్వాలి, వారి మాటకి గౌరవం ఇవ్వాలి, వారి యొక్క ఆలోచనకు మనం నిశ్చయంగా ఎదురుగా మాట్లాడకూడదని దేవుని వాక్యము చెబుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మం ఏంటి? ఎందుకు ధర్మం? దేనికి ధర్మం? మీ తల్లిదండ్రులు లేకపోతే మీరు ఉన్నారా? చెప్పాలి. మీ తల్లిదండ్రులు లేకపోతే మీరు ఉన్నారా? మా నాన్న లేకపోతే మా అమ్మ లేకపోతే నేను లేను. అర్థమైందా? వారు లేకపోతే నేను లేను. మరి వాళ్ళని ఎలా చూసుకోవాలి? వారికి ఏ విధంగా మనం సాత్వికంగా ఉండాలి, ఏ విధంగా మనం వారికి లోబడాలి, ఏ విధంగా వారి మాట మనం వినాలి, ఏ విధంగా వారిని మనం సన్మానించాలి. నీవు తరతరాలు 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 నువ్వు ఎంత చేసినా వారికి తక్కువే. ఎందుకంటే 10 మాసాలు మోసి కని పెంచి గొప్పవారిగా చేయాలని వారు చాలా ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని పరిస్థితులు, కుటుంబాలు బాగున్న కుటుంబాలు అయితే ఇబ్బందులు లేదు, బాగలేని కుటుంబాల్లోనే మనం చూస్తే చాలా మంది పోరాడుతూ ఉంటారు, పిల్లల్ని గొప్పవారిగా చేయాలని పోరాడుతూ ఉంటారు. కానీ యవనస్తులైన వారు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వారికి నచ్చిన మాటలు కనుక మనం వెళ్తే చెప్పాలి, దానికి రేపు లెక్క కూర్చో చెప్పుకొని మనం ఖచ్చితంగా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, శాపం వస్తుంది. ఏమొస్తుంది? తల్లిదండ్రుల విషయంలో మనం కనుక మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. ఆ శాపం తరతరాలు అప్పుడు పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఆశీర్వాదము, దేవుని మేలు మొత్తం దేవుని చేతుల్లోనే ఉన్నాయి, సాతాను చేతుల్లో లేవు. వాడికి అసలు అధికారమే లేదు. వాడు బలహీనుడు, వాడు నల్లిగడ్డ దాకా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయం మనం గమనించాలి. ఎందుకంటే మన సమయము ఎప్పుడు, మన గడియ ఎప్పుడు ఎక్కడ ముగిస్తుందో మనకి చెప్పాలి, మనకి తెలియదు. వాక్యం రాయబడింది సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం మాట్లాడు, ఎన్నిసార్లు గద్దించాలి, ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే హఠాత్తుగా ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుందంట? మరణం వస్తుంది. హఠాత్తుగా వస్తుందంట. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ మాటని. మీరు ఆ మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఒకసారి. ఎన్నిసార్లు మరి తిరుగులేకుండా హఠాత్తుగా ఏమవుతారంట? నాశనం అయిపోతారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే
ఎన్నిసార్లు గర్దించినా వినకపోతే, ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయకపోతే ఏమవుతుందంట? నాశనం అనేది హఠాత్తుగా ఒకేసారి వచ్చి వాడిని నాశనము చేసేస్తుంది. మా ఇంటి కూడా ఒక అతను ఉన్నాడు, పేరు యోహాను. ఇక్కడ కొంతమందికి తెలుసు, దివ్య వాళ్ళ అన్న. అబ్బాయి రక్షణ తీసుకున్నాడు. రక్షణ తీసుకొని దేవుళ్ళు బాగా నడిచిన పరిచయం బాగా చేస్తాడు. నాకు తెలిసి అటువంటి పరిచారకుడు దొరకడం కష్టం. చిన్నపిల్లలాగా ప్రతి పని కూడా చాలా చక్కగా దేవుడి పని అంటే చేసేవాడు. అయితే కొన్ని రోజుల నుంచి, అనగా కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు అవ్వలేదు, ఒక వారం దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ వారంలో బల్లారాధన. నేను తనని హెచ్చరించాను, నువ్వు పోయిన వారం కూడా రాలేదు, పోయిన వారంలో జరిగిన సభలన్నిటికీ, మీటింగ్స్ అన్నిటికీ ఏది నువ్వు అటెండ్ అవ్వలేదు, కాబట్టి దయచేసి నువ్వు దూరంగా ఉండదు, దేవుడికి దగ్గరగా ఉండు అని చెప్పాను. వస్తాను అన్నాడు. బుధవారం వస్తాన్నాడు, బుధవారం రాలేదు. శుక్రవారం వస్తాన్నాడు, శుక్రవారం రాలేదు. శనివారం వస్తాన్నాడు, శనివారం రాలేదు. 2 సార్లు వెళ్ళి చెప్పొచ్చాను, వస్తా అన్నాడు, రాలేదు. ఎప్పటి ఆదివారం ఉదయాన్నే వెళ్ళాను, మళ్ళీ వస్తాడు, పనికి వెళ్ళిపోతాడు అని చెప్పి ఉదయాన్నే వెళ్ళి చెప్పాను నేను. తమ్ముడు, ఈరోజు బలారాధన, రక్షణలో ఉన్నావు, దయచేసి రక్షణ తీసుకు బలారాధన తీసుకోవాలి, నువ్వు ఎటు వెళ్ళొద్దు అంటే, లేదన్నా నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి పనికి వెళ్ళిపోయాను. పనికి వెళ్ళిపోయి నేను పిలిచే కొద్దికి వస్తానని చెప్పి, నేను పిలిచే కొద్దికి సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. నేను చెప్పినా కానీ వెళ్ళలేదు, అంతే. ఇక వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చాడు, భోజనం చేశాడు. వాళ్ళ అమ్మోళ్ళ సెంటర్లో ఎదురయ్యారంట. వాళ్ళతో చెప్తున్నాడు, నేను పని నుంచి భోజనానికి వచ్చాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆమందంటే వాళ్ళ మదరందంట, వెళ్ళిపోతున్నాను ఏంట్రా, వెళ్ళిపోతున్నా అనకూడదు, వెళ్ళొస్తాను అని అనాలి అని చెప్పి అన్నాడు. లేదు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడంట. మళ్ళీ అలా అనకూడదు, పోరా అని చెప్పి పంపించారు. ఈ చెవులో ఎయిర్ బోల్స్ పెట్టాడు, పాటలు పెట్టుకున్నాడు, సైకిల్ వేసుకున్నాడు, వెళ్ళాడు. నారాయణ డాన్స్ గొంతులో నుంచి అంత ముందుకు వెళ్ళి రైట్ కట్ దాటి అవతలకి వెళ్ళాలి. రైట్ కట్ కాడికి వెళ్ళేకి మరి ఏం జరిగిందో ఏమో, పాప పెట్టుకుని ఎవరో తెలియదు. ఒక కాలు అవతలకు ఉంది సైకిల్, ఒక కాలేమో నడిమధ్యలో ఉంది. సైకిల్ పట్టుకుని ఉన్నాడు. ట్రైన్ రానే వచ్చింది, గుద్దనే గుద్దితే ట్రైన్ ఇలా తిరిగి వచ్చి యువతల వైపు వెళ్ళిపోయాడు. గుండెలో దిగుబడింది రాయ, వెనక తలక తగిలింది, కాలు సైడ్ అయిపోయాడు, సందయింది కాదు. చాలా భయంకరం. ఆ రోజు బలారాధన జరుగుతుంది, అందరూ ఆరాధనలో ఉన్నాము, తనే లేదు ఆరాధనలో. ఎన్నిసార్లు చెప్పాను, ఆ వారం అంతా హెచ్చరించి వస్తూ ఉన్నాను, నువ్వు దేవుడికి దూరం ఉంటున్నావు, ఉండకూడదు అని. నేను హెచ్చరించిన వాళ్ళందరూ దెబ్బతిన్నాను. నాకు ప్రార్థనలో ఉంటాను కాబట్టి, మనము సేవకులైన వారు అందరూ కూడా ప్రార్థనలో ఉంటారు కాబట్టి, రాబోతున్నది దేవుడి ముందే బయలుపరుస్తాడు కాబట్టి దాన్ని గమనించుకొని చెప్తాం. మీరు దేవుడికి ఎడంగా ఉండకూడదు, దేవుడి సన్నిధికి ఎడంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ దేవుడికి సమీపంగా ఉండడం చెప్తాం. అది కాక బల్లారాధన రోజు మీరు ఎడంగా ఉండకూడదు. అతను చెప్తున్న ముందుకు వెళ్ళాడు, చనిపోయాడు. మధ్యాహ్నం ఆరాధన అయిపోయింది, భోజనం చేసాం, అందరూ విశ్రాంతి తీసుకోవడానికి అట్లా కూర్చున్నాం అంతే. దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటి ముందు పడిపోయింది. అన్నయ్య చనిపోయాడు అన్నా చెప్పి అంతా క్యాపేసి పడిపోయింది. మళ్ళీ లేచి పరిగెత్తారు అందరూ, ఏమైనా అయిపోయింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే, నిశ్చయముగా దేవుని వాక్యానికి కట్టబడకపోతే, తల్లిదండ్రులకి మనం విధేయులుగా ఉండకపోతే, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మనం హెచ్చరించినా అదే బాటలో కనుక మనం వెళ్ళామంటే, గుర్తుపెట్టుకోండి, నాశనము హఠాత్తుగా మన మీదకి వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ దిక్కు నుంచి వచ్చిందో మనకి తెలియదు. కాబట్టి దేవుని మాటని, తల్లిదండ్రుల మాటని ఎప్పటికీ మెరగకూడదు. యేసు ప్రభువు వారు ప్రతి చోట ఉన్నాడు, ఆయన లేడని చెప్పను కానీ ఈ స్థలంలో లేడనడానికి వీల్లేదు, ఆయన ప్రతి చోట ఉన్నాడు. అయితే ఆయన ప్రేమ విషయమై, ఆయన ప్రేమ అందాలని, ఆయన ప్రేమ అందరికీ దగ్గరగా ఉండాలని తల్లిదండ్రులు పెట్టాడు భూమి మీద. ఆయన ప్రేమ అందరికీ అందాలని తల్లిదండ్రులు పెట్టాడు భూమి మీద. అర్థమవుతుందా? తల్లిదండ్రుల విషయంలో యేసు ప్రభువు వారు కూడా తనను తాను తగ్గించుకున్న లేఖనాలు చాలా ఉన్నాయి. తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ తనను తాను తగ్గించుకునే విషయాలు చాలా ఉన్నాయి.
కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకు విలువ చెప్పాలి, దేవుని యందు భయము, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ నిలపాలి. యవనస్తులు ఇవన్నీ ఉండాలి. వీటిలో ఏది మిస్ అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము దేవుడికి భయపడాలి, మనుషులకు కాదు. యవనస్తులైన మీరందరూ కూడా దేవుడికి భయపడండి, దేవుని పరిధిలో ఉండండి, దేవుని చేతులు బలంగా వాడబడండి. వాక్యంలో రాయబడింది, కోత విస్తారంగా ఉంది. చెప్పాలి, కోత ఎంత ఉంది? విస్తారంగా ఉంది. పనివారే లేరు. మీరు పనివారిగా మార్చబడాలి. అర్థమవుతున్న సాగులో తప్పన అదే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీరు పనివారిగా మార్చబడాలని గర్దిస్తారు, బెత్తమాడతారు, బుద్ధి చెప్తారు, అంటే దగ్గర తీసుకుంటారు, ఆదరిస్తారు. అన్నీ సాగుకుల నుంచే బయలుదేరుతాయి. అంటే ప్రతి దానికి మనము ఫీల్ అయితే, ప్రతి దానికి మనము నొచ్చుకుంటే ఎవరు ఏమీ చేయలేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. యవనస్తులైన వారు సిద్ధపడండి, దేవుని పని చేయండి, దేవుని పనిలో బహుబలంగా మీరు వాడబడుతున్నారు గాక. ఈ యొక్క వాక్యం ఆశ్రయించబడిన గాక.